కళ్యాణోత్సవం కానీ పేరు నమోదు చేయించుంటే గృహస్థులు మరియు ప్రత్యక్ష మాధ్యమంలో వీక్షిస్తున్న గృహస్థులు వారి వారి ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఇప్పుడు చెప్పేటటువంటి సంకల్పాన్ని తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద 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 అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపదేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికలని, ప్రార్థనల్ని స్వామివారికి విన్నవించుకోవాల్సిందే. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహంకారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. కుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇదం తు దివ్యం పరమాద్భుతం శుభం విమానం ఇంద్రాది నిషేవ్యమాణం నిభాతి విష్ణోరివ మందిరం పరం పశ్యామ సర్వే తయమద్భుతం గృహం. దివ్యమై పరమాద్భుతమై శుభాలను చేకూర్చుచు ఇంద్రాది సకల దేవతా పరివారం చేత సేవింపబడేటువంటి దేవతలను విష్ణు మందిరం వలె అద్భుతంగా ఉండేటువంటి ఈ విమానాన్ని, ఆనంద నిలయ దివ్య విమాన సందర్శనం మనందరం కూడా స్వామివారికి జరుగుతున్న ఈ కళ్యాణోత్సవ వేడుకలో దర్శించాము. ఆ ఆనంద నిలయ దివ్య విమాన ప్రాంగణంలో గల వెంకటరమణ కళ్యాణ మండపంలో అభిజిత్ లగ్నంలో శ్రీవైఖానస ఆగమోక్తంగా శ్రీ భూ నాంచారులతో స్వామివారికి జరుగుతున్నటువంటి కళ్యాణోత్సవ కైంకర్యంలో ప్రప్రథమంగా శ్రీవారి భక్త సంకల్పాన్ని స్వామివారికి అమ్మవార్లకు మనవి చేశారు. ఆ తదుపరి విశ్వక్సేనుల వారి ఆరాధన పుణ్యాహవాచన కార్యక్రమాన్నక్కడ సమంత్రకంగా నిర్వర్తిస్తూ సకల కళ్యాణ దేవతల యొక్క ఆవాహన కూడా జరిపిస్తున్నారు అర్చక వరేణ్యులు. ఆనంద నిలయంలో స్వయంభూగా
వెలసినటువంటి స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. విఘ్నం నిఘ్నంత సతం విశ్వక్సేనందమా శ్రీ శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం మేనసూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఘ్నసే నమః. ృతస్మృతినిధి పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తితకం శుద్ధం వందే శ్రీఘ్నోర్నమం. ప్రాణానామ్య ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం మః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దత్సోదర్వరేణ్యం భర్గో దేవस्य ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దేవో మా భోజ్యోతిరసాం తం బ్రహ్మ భూర్భువస్వరం అస్యాం శోధౌ సదేవ దేవస్యవతో నారాయణస్య శ్రీయఃపదేవోత్తమస్య శ్రీభూనీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సరమాంగం తండ్రిల పరిధిపరిసిన సర్వవృత్తంత్రభుషుద్ధం శాంతత్వం స పుణ్యావాచకర్మకరిష్యన్ ఆదో నిర్విఘ్నం ప్రసమాప్యర్థం విశ్వక్సేనారాధనం తదంగపూర్వే కరకారాధనం కరిష్యే. ఓం ధారా సప్తశ్రమాన్ శేషు సరస్వరపూర్దేషు అపోవిరణ్ణన్ పరిపాదేష్యే గృణాం దత్తాగం సుచరగం శర్మ ఇదమాపస్వా శుధమా శాంతా శాంతమా శుభా శుధమా పూతా పూతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమాం తాం దృశా పూతా బ్రహ్మ పవిత్రేణ పుతా సూర్యసరస్వై ఆపో వాయుం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణాపాప పశువాపో నమాపో సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుషాపో జ్యోతిషాపో యజుషాప సత్యమాప సర్వా దేవతాపో భూర్భవస్వరాపో అస్మిన్ కుంభేంగాతిరుత్నావాహయామి యథేషదంబరణే సహస్రం జ్ఞాపాఠావిదాః పుత్ర तेभ्योन्द्रस्वताद विष्णुरिष्ये देवामुञ्चन्तमत स्वस्या वरुणमावाहयामि प्रेयसमावाहयामि रक्ताम्बरधरमावाहयामि यादस्मुद्रावाहयामि वरुणाय नमः वरुणस्येदमासनं वरुणाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाच्यं समर्पयामि एते प्लोतस्त्रोत्र्याभरण उपवेदपुष्पगन्धदोपदीपालङ्कारार्थाः इमेक्षता सर्वोपचाराः सर्वतीर्थनं पुण्यं भावनं सर्वकारणं विष्णुपादोद्धवं शुद्धं सर्वमङ्गलदायिना करिष्यमाणसकर्माणि निर्घ्नं समाप्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये. विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रसंयुतं व्याप्तिं शृङ्केतं सुस्पर्धवाहनं पूर्वाषाढोद्वन्द्यं दक्षिणाङ्कमर्चयेत्. आग्नेयास्माद्दां हेत्वाश्वेदात्तं हेतोत्सम्भवः वैराजन्ते सुतनिधत्तां प्रेषां दिशाभूतानामनादि यामेस्तान् दन्दान् दातुं भूः पद्माकरुणे. विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि तत्पत्नीं सुत्रदीमावाहयामि वामे ज्यामावाहयामि तत्पत्नी सुसक्सेनस्येदमासनं. विश्वक्सेनाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाचमनं समर्पयामि सर्वोपचारार्थम् अक्षतान् समर्पयामि. विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणा तस्मान्यमुपासिता कर्मणान् विघ्नान्ते आरम्भे कर्मणान् पुष्टे विज्ञानान् प्रसमाप्य च कुर्यात् सुर्वारस्य सक्सेनस्य पूजनं भगवद्भिर्ज्ञातः पुण्यं वाचयिष्ये. ओं वाचतां सुपुण्याहं करोमि कुरुष्वास्तप्रोक्षतमस्तु. प्रजापतिप्रीतां प्रेतां भगवान् प्रजापतिः शाम्यन्तघोरान् शाम्यन्त्वापान् शाम्यन्त्वा इति यः शुभान् वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तघोरान् शाम्यन्त्वापान् शाम्यन्त्वा इति यः शुभान् वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तघोरान् शाम्यन्त्वापान् शाम्यन्त्वा इति यः शुभान् वर्धन्तां वर्धन्तां शुभानि. ओं मतो देवाः मन्त्रतो विष्णुचक्रमे पृथिव्या सप्तधामिः इदं विष्णुर्चक्रमे त्रयधानदेवतं समूढवस्यवागुंसरे त्रीणिपदाचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन्ये विष्णोः कर्माणि वसुदेतोः वृतानि वसुसि इन्द्रस्य जसखाः तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवि वचक्षुरा ततं तद्विप्रासो वन्यवोजार्ध्रवागं तत्सविन्दते. विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्तरस्य द्रविणोदा सरस्य प्रगंसते. द्रविणोदा वीरविदेशन्नो द्रविणोधाराः स्थिदीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्भट्करुविदमुविषं यदा वै सूर्योदयति तदनक्षत्रन्नेति यावत् तत् सूर्यो गच्छेति तद्धन्यं पश्येति तावत् कृतत्कारी स्यात् पुण्याः यवकृते. ओं भूः अतिपुरोक्त एवं गुणविशेषविष्टायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं सन्निलपरिविस्नासर्वोत्तन्त्रषुत्तं शान्तं स पुण्यावाचकर्मणि पुण्यां भ्रवन्तोः भ्रवन्तु पुण्यां कर्मणोऽस्तु कर्मण पुण्यां भ्रवन्तोः भ्रवन्तु पुण्यां कर्मणोऽस्तु कर्मणा पुण्यां भ्रवन्तोः भ्रवन्तु पुण्यां कर्मणोऽस्तु. स्वस्तिनेन्द्रो स्वस्तिनः पूषा श्वेदाः स्वस्तिनस्तार्क्ष्वरिष्ठेमिः स्वस्तिनः बृहस्पतिः ददातु. ओं भूः अतिपुरोक्तविष्टायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डिलपरिवेशनासर्वोत्तन्त्रविषत्तं शान्तत्वं सपुण्यावाचकर्मणि स्वस्तिं भ्रवन्तोः भ्रवन्तु कर्मणे स्वस्ति कर्मणा स्वस्तिं भ्रवन्तोः भ्रवन्तु कर्मणे स्वस्ति कर्मणा स्वस्तिं भ्रवन्तोः भ्रवन्तु कर्मणे स्वस्ति. रुद्ध्यास्महव्येनं संसद्यां तरदेवं मित्रधेयन्नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः सतञ्जीव्यं सदस्वीराः. ओं भूः अतिपुरोक्तविष्टायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डिलपरिवेशनासर्वोत्तन्त्रविषत्तं शान्तत्वं स पुण्यावाचकर्मणि
వృద్ధిం భ్రంతోః భ్రంతు కర్మరుద్ధతాం కర్మవృద్ధిం భ్రంతోః భ్రంతు కర్మరుద్ధతాం కర్మవృద్ధిం భ్రంతోః భ్రంతు కర్మరుద్ధతాం వృద్ధిः సమృద్ధిः పుణ్యా సమృద్ధిः ఆపోహిష్టామయోభోస్థానం ఊర్జేతాదన మహేరణాయ చక్షురే యోపస్పదమార్ధస్తస్య భార్యతేన ఉషతిరివ మాత్రः తస్మారంగమాభో సక్ష్యా జన్మధ ఆపోజనేధాజనः హిరణ్యవర్ణాశ్చ పావకాయాశ్చ జాతः కస్య భోజా సుందరः అగ్నియా గర్భం దద్రేవరూపాస్తాన్ ఆపసగ్గుస్వనాభవంతు పవమానస్వర్జునः పవిత్రేణ విచర్షిణిः యః పోతా సపనాతమా పునంతమా దేవజనాः పునంతమనవోధియా పునంత విశ్వాయవः జాతవేదः పవిత్రవతి పవిత్రేణ పునాహిమ అగ్నే క్రత్వా కృతగుమ్రణు ఏన దేవాः పవిత్రేణ ఆత్మానం పుణ్యదేస్తాः తేన సహస్రధారేణ పవమాన్యః పునంతమా ప్రాజాపత్యం పవిత్రం యతోద్యాం గంభీరణ్యం తేన బ్రహ్మవిదా భయం పూతం బ్రహ్మ పుణీమహే ఇంద్రస్సు నీతి సహమాప్నాతు సోమస్వస్త్యావరణస్తమీచ్చాः యమో రాజాः ప్రమణాభిः పునాతమా జాతవేదామూర్జేన్ ద్వాపునాతు తచ్చంయోరావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞమదయే దైవీः స్వస్తిరస్తనः స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం చ గాతుభేషజం షన్నో అస్తద్విపదేः షంచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతిः ప్రాచ్యాహాంతి దేవార్తిరామార్జయంతాం దక్షిణాజాంతి శ్మాసాः పుత్రామార్జయంతాం పదీచ్యాహాంతి శిగ్రహ పశువామార్జయంతాం ఉదీహేచ్చాంతిష్టామోహృదయో వనస్పతిమార్జయంతాం ఊర్ధ్వాయాహామితి యజ్ఞసంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతాముదాధ్రాద్రే నాగేభ్యమార్జయంతాం వాస్తవాష్పదే ప్రజాని హ్రస్వాన్ స్వావేశ్వానమివ భవానः యత్తే మహే ప్రజన్నో షష్వశ్వనే దద్దుపదే శంచతుష్పదే వాస్తవాష్పదే శగ్మయా సంసదా తే సక్షేమయీ శరణ్యా గాతమత్యాः ఆవక్షేముదయాగే వృన్నో యూయం పాతస్తస్యభిస్సదానः అమీవः వాస్తవాష్పదే విశ్వారూపాణ్యా విషణ్ సఖా సేవయేధినः అనోరణీయాన్ మహతోమహీయానాత్మా గుహాయానీతోస్యంతో సమఃకృతం వత్సర్వేదశోకో ధాతుః ప్రసాదాన్ మహిమానమీశం సప్తః ప్రాణాः ప్రభవన్ సప్తాः సప్తాక్ష సమిదः సప్తజిహ్వాः సప్త ఇమే లోకాయ చరంతి ప్రాణా గుహాస్యాం నిహితాः సప్త సప్త అతः సముద్రాగిరియత్సర్వేత్సాందంతే సింధవः సర్వరూపాः అతశ్చ విశ్వావోషధయో రసాశ్చ శ్రేణేషభూత తిష్టత్యంతరాత్మా బ్రహ్మాదేవానాం పదవీ కవీనాం ఋషర్విప్రాణాం మహిషో మృగాణాం సేనో గృధ్రానాగస్వైతర్వణానాగస్వామ పవిత్రమత్యేతరేపన్నే అజామేకాం లోహితశుక్లకృష్ణాం బహ్వీ ప్రజాం జనయంతి గుంసరూపాం వరుణాన్మా సక్సేనాన్మః పునః పాద్యాచం సమర్పయామి వరుణాన్మా సక్సేనాయ భాసా గుడాభారణ్యవేద్యాం తాంబూలం సమర్పయామి సువర్ణపుష్పదక్షిణాం సమర్పయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ ఓం నమో వెంకటేశాయ. విమానం సర్వపాపఘ్నం విష్ణునాధిష్ఠితం సహా పశ్యతాం సర్వభూతానాం ఆహ్లాదజనకం శుభం. ఎక్కడైతే సువర్ణ విమానంతో పాటుగా దాని మీద అధిష్ఠించినటువంటి శ్రీనివాస పరమాత్మ దర్శనం చేత సర్వ పాపాలు కూడా తొలికి సకల శుభాలు కలుగుతాయట. అటువంటి తిరుమల ఆనంద నిలయ గోపురం రమణీయంగా కమనీయంగా బంగారు రేకులతో ధగధగాయమానంగా కనులకు విందుగా పారవస్యజనకంగా మనందరికీ కూడా దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈ గర్భాలయ గోపురమే ఆనంద నిలయ విమానం అంటాము. ఇది త్రితలంగా ఉంటుంది. 3 అంతస్తులుగా ఉండి క్రింద ఉండేటువంటి 2 అంతస్తులు కూడా చతురస్రాకారంగాను పైదేమో వర్తులాకారంలో ఉండి ఆ పైన ఏకకలశ శిఖరం ఒకటి మనం దర్శిస్తూ ఉంటాం. గోపురానికి 4 మూలల్లో కూడా సింహాలుంటాయి. దశావతార చిత్రాలు రామాయణ భాగవతాలలోని సన్నివేశాలు కూడా అద్భుతంగా అక్కడ చిత్రీకరింపబడ్డాయి. అటువంటివి ఆనంద నిలయ దివ్య విమానంలో మూల విరాట్కి ప్రతీకగా 4 ప్రతిమలు వెరసి మొత్తం పంచబేరాలుగా కీర్తింపబడుతున్నాయి. అక్కడ కూడా
సద్యోంకురార్పణ కార్యక్రమాన్ని శ్రీవైఖానస ఆగమోక్తంగా సమంత్రకంగా నిర్వర్తిస్తున్నారు. పంచమృత్తికా పాలికలలోకి ఓషధీ బీజాలని నిక్షిప్తం చేసి ఆరాధన అర్చన కార్యక్రమాన్ని పూర్తి చేసి ఆ తదుపరి ప్రతిసరబంధన కార్యక్రమాన్ని జరిపించబోతున్నారు. ఇక ఆనంద నిలయ దివ్య విమానంలో ఉండేటువంటి పంచబేరాలుగా కీర్తింపబడే మూల విరాట్ ధ్రువభేరం ఆ స్వామి కోసమే పరితపించేది జనులంతా. భోగ శ్రీనివాసమూర్తిగా కౌతుక బేరాన్ని, కొలువు శ్రీనివాసమూర్తిగా బలిబేరాన్ని, ఉగ్ర శ్రీనివాసమూర్తిగా స్నపన బేరాన్ని, మలయప్ప స్వామిగా ఉత్సవ బేరాన్ని. బేరము అంటే విగ్రహం. ఈ 5 మూర్తులు కూడా విశేషమైనటువంటి ఉత్సవాలలో అర్చనా విధిలో పాలు పంచుకుంటున్నాయి. ఆ తదుపరి అంగంగా అక్కడ ప్రతిసర బంధన కార్యక్రమాన్ని స్వస్తి సూక్తాలు పఠనం చేస్తూ ఆ పసుపు దారాలలోకి సర్పదేవతలను ఆవాహన చేసి అక్కడ వైదికంగా క్రతు నిర్వర్తిస్తున్నారు. బృహస్పతిం సర్వగణం స్వస్తే స్వస్తే ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్య స్వస్తే వైశ్వానరోపసరగ్ని స్వస్తే దేవాః మంత్రిభో స్వస్తే స్వస్తినో రుద్రః పాత్వం వసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యరేవతి స్వస్తి ఇంద్రశ్చ అగ్నిశ్చ స్వస్తినో యదేకృధి స్వస్తి బంధామనుచరేమ సూర్యాచంద్రమసామివ పునఃతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తేనంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయుసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సు బృహద్యసో నాభం వారుహేమ అంహోం చ మాంగిర సంజయం చ స్వస్త్యాః త్రయం మనసాతాక్షం ప్రేతపాణిశరణం ప్రపద్యే స్వస్వం బాధేష్వభయన్నోస్తు శుభగుం శుభం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామివారికి అమ్మవార్లకు జరపబోతున్నటువంటి ప్రతిసరబంధన కార్యక్రమాన్ని అదిగో శ్రీవైఖానస అర్చక వరేణ్యులు ప్రప్రథమంగా స్వామివారి యొక్క దక్షిణహస్తానికి రక్షాసూత్రాన్ని ధరింపజేయడానికి ఆ రక్షాసూత్రాలను స్వామివారి పాదాల చెంత ఉంచి పెండ్లి కుమారుడిగా వేంచేపు చేయబడ్డ స్వామివారికి అర్ఘ్య పాద్య ఆచమనాలను సమర్పణ చేసి ఆ తదుపరి స్వామివారి దక్షిణహస్తానికి రక్షాసూత్రాన్ని ధరింపజేస్తారు. ఆనంద జ్ఞానదం విష్ణుం ఆనందమయనామకం ఆనందేన దదర్శాయాం ఆనంద నిలయాలయే. ఆనందమయుడు శ్రీహరి కావడం వల్ల ఇది శ్రీహరి నిలయమైంది, ఆనంద నిలయమయ్యింది. ఆనంద జనకతత్వం ఆనంద నిలయనీయ అని కూడా వ్యవహారంలో ఉంది. అద్భుతమైనటువంటి బంగారు శిఖరాల బహుబ్రహ్మమయమైనటువంటి ఆ ఆనంద నిలయ దివ్య విమానాన్ని ఎవరం వర్ణించగలం? ఆ విమానం మీద ఉండేటువంటి వెంకటేశ్వర స్వామివారు, వరాహమూర్తి, నృసింహస్వామి, విమాన వెంకటేశ్వర స్వామి, వైకుంఠమూర్తి అందరూ కూడా చక్కగా దర్శనమిచ్చి తన భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు. మనిషి ఆనంద స్వరూపిగా బతకడమే మోక్షమని చెబుతోంది వశిష్ఠ గీత. అదే మొక్కుడు ఆనందమయమన్నాడు అన్నమయ్య. 7 కొండలు ఎక్కితే ఆనందం, ఆనంద నిలయ విమానాన్ని దర్శిస్తే దివ్యానందం, ఆనంద నిలయుడి దివ్యమంగళ రూపాన్ని కన్నులారా దర్శిస్తే బ్రహ్మానందం. అటువంటి పరమానందదాయకాలైనటువంటి స్వామివారి యొక్క దర్శన భాగ్యము ఆ పొందినటువంటి భక్తుల హృదయాలు ఆనంద నిలయాలుగా మారి భవాబ్దితారం కటివర్తి హస్తం స్వర్ణాంబరం రత్న కిరీటకుండలం ఆలంబి సూత్రోత్తమమాల్యభూషితం నమామ్యహం వెంకటశైలనాయకం. శేషశైల శిఖరాగ్రమందు వెంకటేశ్వరుడు అత్యద్భుతమైనటువంటి సాలగ్రామ శిలామూర్తిగా స్వయం వ్యక్తంపై పద్మపీఠంపై ఆవిర్భవించి అతిలోక సౌందర్యంతో అత్యద్భుత దివ్యమంగళ విగ్రహ స్వరూపంతో స్వామివారు ఆనంద నిలయంలో అసేచనక దర్శనాన్ని అనుగ్రహిస్తూ
దివ్యత్వపు అగ్రత్వంగా అద్భుత రూపలావణ్యాలతో విరాజిల్లే స్వామి యొక్క స్వరూపానికి ప్రతీకగా అదిగో పెళ్లి కుమారుడిగా ఉత్సవమూర్తిగా మలయప్ప స్వామివారు పెళ్లి కుమారుడిగా వేంచేపు చేశారు. స్వామివారికి ధరింపజేయబోతున్నటువంటి రక్షాసూత్రాన్ని భక్తులకు దర్శింపజేస్తున్నారు అర్చకవరేణ్యులు. అర్చావతార సర్వేషాం బాంధవో బంధువత్సలః. మామూలుగా భగవంతుడనేవాడు తరతమ భేదం లేకుండా అందరికీ కూడా బంధువుట. జగస్వామి అర్చావతారం స్వామిత్వాన్ని, ఆయన అందరికీ బంధువుగా బంధువులంత వాత్సల్యాన్ని కలిగి ఉంటాడట తన భక్తుల పట్ల. ఆశ్రిత కభితమకు ద్రవ్యముల యందు ఆవిర్భవించి విభవస్వరూప వైలక్ష్యముగా దేశకాలాది నియమము లేక సర్వసహిష్ణువై అర్చక పరాధీనుడై ఆలయాలలో అందున ఆనంద నిలయ దివ్య విమానంలో స్వయంగా వేంచేపు చేయబడ్డ స్వామి శ్రీవేంకటేశ్వర స్వామివారు సకల జనులందరూ కూడా అర్చింపదగినటువంటి అర్చావతార స్వరూపంగా భాసిల్లుతూ భక్తుల యొక్క ఆపదలను తొలగిస్తూ తానే రక్షకుడిగా రక్షాసూత్రాన్ని స్వీకరిస్తూ తనతో పాటుగా ఉభయ నాంచారులు కూడా స్వీకరిస్తున్న ఈ రక్షాసూత్ర ధారణ స్వామివారి కళ్యాణోత్సవంలో కైంకర్య పరులు జరిపిస్తున్నారు. స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి స్వరూపాన్ని తలుచుకుంటేనే చాలు ఒళ్ళు పులకరిస్తుంది. శరణ్యత్యేన పాణినా కృపయా దిశతే పుంసామంటూ వరముద్ర అంటే స్వామివారు వ్రతం పట్టారట. ఏమని? తన భక్తుల కోర్కెను తీర్చేటువంటి వ్రతాన్ని పట్టిన దానికి ప్రతీకగా వరదముద్రలో ఉంటారట. అలాగే స్వామివారి యొక్క కుడి చేతి హస్తాన్ని తన చరణాల వైపు చూపిస్తూ భక్తులను కాపాడగలిగేవి తన చరణాలేనంటూ వాటిని శరణాగతి చెయ్యమని స్వామివారు చెప్పకనే చెబుతున్నారు. అటువంటి స్వామిని ఆశ్రయించినటువంటి సకల భక్త జనుల యొక్క మనోభీష్టాలను నెరవేర్చేటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు. అద్వితీయ తేజస్సుతో విరాజిల్లుతూ దివ్యమంగళ స్వరూపంతో భాసిల్లేటువంటి స్వామివారి యొక్క ముఖ సౌందర్యం వర్ణింపనలవిగానిది. సకల మానవ జగతికి కూడా తిరుమలేశని పాదపద్మాలే శరణాగతి. కేయూరాంగద సద్భూషం వృత్తాయుత చతుర్భుజం జ్వాలాయిత సహస్రారం సుదర్శనధరం పరం శరశ్చంద్ర ప్రతీకాశం పాంచజన్యధరం శుభం అశ్రాంతవరదానోద్యక్ష పాణి సరోరుహం కటీతట సువిన్యస్త నామ పాణిజలేరుహం అంటూ పురాణాలన్నీ కూడా ఘనాతి ఘనంగా వర్ణించాయి ఆ దేవదేవుడైనటువంటి స్వామిని. స్వామి పెదవుల మీద చిరునవ్వు తొణికిసలాడుతూ కనుబొమ్మల మధ్యలో మాత్రం కోపం ఉంటుందిట. కానీ విచిత్రం ఏమిటయ్యా అంటే స్వామివారి కనుబొమ్మల మధ్యలో కోపం ఉన్నప్పటికీ కూడా స్వామివారి యొక్క ముఖం అనేది సౌమ్యంగా ఉంటుందిట. వెంటనే చూడగానే ఎటువంటి వారైనా సరే ఆ దివ్యమోహన చక్రవర్తికి ఆకర్షితులు అవ్వవలసిందే కదా. అటువంటి స్వామివారికి ఉభయ దేవేరులు శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో జరుగుతున్నటువంటి ఈ కళ్యాణోత్సవంలో శ్రీదేవి అమ్మవారికి రక్షాసూత్రాన్ని ధరింపజేసి భూదేవి అమ్మవారికి వామహస్తానికి రక్షాసూత్రాన్ని ధరింపజేసి ఆ తదుపరి శ్రీవైఖానస కైంకర్య పరులు కూడా ఎంతో నిష్ఠతో భక్తితో శ్రద్ధతో చేయవలసినటువంటి ఈ కళ్యాణోత్సవాన్ని సమంత్రకంగా నిర్వర్తించే శక్తిని ప్రసాదించమని వారు కూడా రక్షాసూత్రాన్ని ధరిస్తున్నారు. లక్ష్మీనివాస హృదయత్వము శ్రీవత్స చిహ్నంతో అలరారే ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మలయప్ప స్వామిగా మనందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు. అర్చకవరేణ్యులు ఆ తదుపరి అగ్నిదేవత ఆవాహన కార్యక్రమాన్ని వైదికంగా నిర్వర్తించబోతున్నారు. సకల కళ్యాణ దేవతలు ఇంద్రాది అష్టదిక్పాలక దేవతలందరినీ కూడా వేదమంత్రాలతో ఆవాహన చేయబోతున్నారు. అగ్ని ప్రతిష్టాపన ఆఘార వైదిక ఆఘార హోమకర్మ ఋషి ఓం యతోన్వింద్రం స్వాహం శుద్ధం శుద్ధేన్ సామ్నాః శుద్ధైరుక్తైర్వాహ రుద్ధాంశం శుద్ధాచీర్వాహాన్మోక్తు మై దేవాద్రేణ మాజంత మయ్యాసిరస్తమై దేవోతి
जन्तव्यान् हव्यागोतसत्यामनसमयस्तु येन मानिगाहं कथमचनाहं विश्वे देवासु अधिवोचता मे उद्धन्यमानमस्यामे ध्यां पाप्मानं भजमानस्यन्तु शिवानस्सन्तु प्रदश्च सन्ना माता पृथिवीतोकसाता पूतहृदनेन सौम्या कृणध्वमृष्णाहुतिं अष्टाबन्धकमृषणापितोहरं येन देवासो जनन्यभिक्रियाः सूर्येण ब्रह्मरतां विश्वे देवासोऽन्यन्माञ्जातकृत्रोत्तरं तेजक्रे आस्वाहान् दिवन्ताः देवेभ्यो अभ्यम्बणप्रजानन् आयुप्रजागमरीमस्मास्ते स्तोतिजनोद्रोणे हयदेन मन्यस्वा नुदेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितप्रसवा ब्रह्मज्ञानं ब्रह्मसादृश्रीमत्सरच वेनावः सबुद्ध्यामासविष्टासश्चनुमतश्चिवः ब्रह्माणमावाहयामि प्रजातिमावाहयामि पितामहमावाहयामि हिरण्यमावाहयामि ब्रह्मस्येदमासनं सोमो धेनुं सोमर्वन्तमास सोमो वीरं कर्मण्यं ददातु साधन्यं प्रियं सभयं पितृश्रेणं वेदा तस्मै सोमवाहयामि ज्ञानमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमस्येदमासनं ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावध्येतन्नागसुतेजमानोऽस्तु सप्तर्षीणागं सुतामृतलोकस्तत्रयं यज्ञं यजमानचते ओं प्रोक्ष सोमप्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावध्येतन्नागसुतेजमानोऽस्तु सप्तर्षीणागं सुतामृतलोकस्तत्रयं यज्ञं यजमानञ्चदेहि ओं प्रोक्ष पवित्रेः स्त वैष्णव्ये स्त अग्नेः स्त वायुभूते स्त विष्णुर्मनसा भूते स्त यज्ञस्य पावने स्थः परसरस पवित्रेः स्त वैष्णव्यो देवसवितप्रसपना त्वच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यस्सरस्वभिः विष्णवे नमः विष्णोऽस्तु भोसि दक्षिणता विष्णोऽस्तु भोसि विष्णोऽस्तु भोसि श्रुतासि घृतासि ध्रुवासि तारणासि वानस्पत्यो देवेभ्यः सन्दस्व ब्रह्मण्णवः प्रणेष्यामि यजमानवातुं इच्छा प्रणयज्ञं देवतावध्येतन्नागसृष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सुतामित्रलोकस्तत्रयं यज्ञं यजमानचदेहि ओं प्रणय सोमः प्रणयतु सः प्रणयत्वापो देवी प्रणयानि यज्ञं सगं साधयन्तनः इदं वदन्ति हि कृतपुष्टावदाः सहस्रपोषं यजमान्यञ्चतेः दक्षप्रणयतो ब्राह्मणे तीर्थेन प्रजातिमावाहयामि इन्द्रमावाहयामग्निमावाहयामि सोममावाहयामग्निमावाहयामि सोममावाहयामग्निशोममावाहयामि प्रजातिमावाहयं ब्रह्माणमावाहयं इन्द्रमावाहयं वसुनावाहयं मर्तमावाहयं रुद्राणावाहयं पावस्पृश्य ओं श्री महाविष्णुमावाहयं बृहस्पतिमावाहयं मित्रमावाहयं वरुणमावाहयं ऐत्यानावाहयामि अश्विनामावाहयं भूषणमावाहयं कक्षमावाहयं कक्षदेवसोमावाहयामि उपासनयज्ञमावाहयामि यज्ञदेवते विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिष्ठनपां इन्द्राष्टनपां ज्ञेष्ठनपां सोमाष्टनपां ज्ञेष्ठनपामि सोमाष्टनपाग्नि सोमाहाभ्याञ्जष्टनपामि प्रजापतिष्ठनपां ब्रह्मणेष्ठनपां इन्द्राष्टनपां सुभ्योष्टनपां मरुद्भ्योष्टनपां रुद्रेभ्योष्टनपामि अपोपस्पृश्य ओं श्री महाविष्णवेष्टनपां मित्राष्टनपां वरुणाष्टनपां आदित्यभ्योष्टनपामि अश्वभ्याञ्जष्टनपां पूष्णेष्टनपां कक्षाष्टनपां सोमाष्टनपामि औपासनयज्ञाष्टनपां यज्ञदिष्वेभ्यो देवेभ्योष्टनपामि आज्यं त्रिपतिश्रयामि चरन् त्रिपतिश्रयामि अग्ने ज्योतिषि अग्ने ज्योतिषमिध स्वाहा अमृतं स्वारणमसि अन्तर्दमक्षान्तर्धारादयः प्रतिष्ठारक्ष प्रतिष्ठारादयः चिक्पतिस्वाम्ना त्वच्छिद्रेण पवित्रेण सोत्सूर्यसरस्वती स्वाहा वाक्पतिस्वाम्ना त्वच्छिद्रेण पवित्रेण सोत्सूर्यसरस्वती स्वाहा देवस्त्वा सविताम्ना त्वच्छिद्रेण पवित्रेण सोत्सूर्यसरस्वती स्वाहा शतं च सहस्रं च यद्भदं च समुद्राष्टमजन्तान्तस्य अपराधस्य अवरप्रसेन्मा पंक्तिरासेन्मा सर्पनेन्मा वैश्वानरायन्मा अग्निपुरुषायन्मा ऐतेन मन्यस्वा नुतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवहितप्रसवा षष्टिशतसहस्राः नितमक्षमर्भरमाणया ऐन्त्यद्मा आत्मा जातवेदस्तेने दुःसवतेजवतेजास्मान् प्रजापशुब्रह्मोत्सेनान्नाद्येन आदस्वा वायुव्यादाग्नेयान्तं प्रजापतिये स्वाहा नित्यादेशानान्तम् इन्द्राय स्वाहा अग्ने स्वाहा सोमाय स्वाहा अग्नि सोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्य श्री महाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्यभ्य स्वाहा शुभ्याय स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा अग्निदिष्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिहार्य ओं भू स्वाहा ओं भो स्वाहा ओं स्व स्वाहा
ఓం భూర్భువస్వస్వాహ తేనమగ్రస్తాః హనుమతేన్మగ్రస్తాః స్వస్తేన్మగ్రస్తాః దేశవిదప్రాసావీః ఓం భూః శ్రీనివాసస్వామినా వైవాహికోత్సకర్మాంగం ఆఘార్ హోమాంతే సర్వంతరిపర్యాతరణాత్ ప్రాస్థాతమతో దేవాదివైష్ణవం హోష్యాయతేన మనిస్వానమతేన మనిస్వా సరస్తేన మనిస్వా దేవతప్స్వా ఓం మతో దేవాః వంతనతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తదాం విశ్వాః ఇదం విష్ణుచక్రమే త్రేధాన దేవదం సమూఢమస్వాం శ్రేయ స్వాహ त्रीणि पदाब्जक्रमे विष्णुगोपादाभ्यः तदोधर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि प्रस्देतोः वृतानुस्येन्द्रस्यज्जसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा प्रसन् सूर्यः दिवीवचक्षरादग्स्वाहा तद्विप्रासो पुण्यमो जार्ध्रवागन्तस्मिन्ते विष्णोदित्परं पदग्स्वाहा ॐ भूस्वाहा ॐ भूस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा ऐते नमग्रस्थाः नमते नमग्रस्थाः प्रासावीः మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా అలరి శ్రీ వెంకటేశ ఆడకు మము రప్పించి వలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా చెంది ఊడిగపువారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేరా చెంది ఊడిగపువారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేరా అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి బిందులతో నిట్టే తిరువీధులేగవయ్యా మోదః ప్రమోద ఆనందః ముష్కయోర్నుతస్వః ప్రత్యైవ కామ్య సతృప్యాని దక్షిణానాం ప్రతిగృహే ఘృణాహి ఘృతవతి సవితరాధిపత్యై పయస్సుదేనం నిరాశానోऽस्तु ధ్రువాదిశాం విష్ణుపత్నిహోరాశేషానాసాదోయా మనోతా బృహస్పతిర్మాతరిశ్రోతవాజుస్సంధవానా వాతాధినోగ్నంతు ఇష్టంబో దివో వరుణః పృథివ్యా శేషానాం జగతో విష్ణుపత్ని శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం మేణసూత్రితం తస్మై సమస్తవేదార్థవిదే విఘ్నసే నమః హృదయస్మృతినిధి పూర్ణం శాస్త్రకల్లోలసంకులం విష్ణుభక్తితకం శుద్ధం వందే శ్రీవిఘ్నోర్నవం అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరమశక్త్యా భ్రియమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమణానాం అనేకకోటిబ్రహ్మాండానాం జగతమే पृथिव्यप्तेजवायुवाकाशाहङ्कारमहदव्यक्ताक्षसप्तावर्णैरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्तिश्रीवराहकूर्मानन्दाष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल नितल प्रतल महातल सातल तलातल सप्तपातालाक्ष सप्तलोकानां ऊर्ध्वभागे भूलोक भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षड्लोकानां अधोभागे
महानारायमाणस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावतपुण्डरीकवामनकुमुदाञ्जनपुष्पदन्तसार्वभौमसप्रदीकाख्य अष्टदिग्दण्डसुण्डादण्डोत्तम्बिते अमरावती तेजोवती संयमनी रक्षावती सिन्धुमती गन्धवत्यलकावती यशोवती इत्यष्टदेवपुरी विराजते इंद्र अग्नियवनृतिवर्णवायुकुबेरेशानाख्याष्टलोकबालक परिपालिते लोकालोकजलवलयिते लवणेक्षुसुरासर्पितदिक्षीरशुद्धोदगाख्य सप्तार्णवपरिवृते जम्बूप्लक्षक्कुचक्रमुञ्चस्सागसान्मलिपुष्करागाख्य सप्तद्वीपद्वीपते माहेन्द्रमलयसह्यदृक्तमदृक्तमद्विन्द्यपर्यात्राख्य सप्तकुलपर्वतविराजिते भारतकिम्पुरुषहारीरावृतभद्राश्वकेतुकमालकरवणककुर्वर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे महासरोवराकार 50 योजन विस्तीर्ण भूमंडले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दंडकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवंति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे श्री आदिवराह क्षेत्रे मम अनेक जन्मसु इह जन्मनि च एतक्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धिकेषु रहस्यप्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहितदामा सङ्घातप कालसूत्रादि विदेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तिलैश्वरमण्डलपर्यन्तं कृतराशीर्वर्षसहस्रावसाने एकैकतलापकर्षक्रमेण सर्वराष्ट्रपकरसंहितकाले श्रीहरिलोके निवासिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्टोमद्राप्ताप्तोर्यामशान्तवनवाजपेय पौण्डरीकाश्वमेधादि शतकृत पुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं परव्यूहमन्तर्याम्यर्चावतारस्वरूपरोपणैः भृग्वादिभिर्मन्वादिभिर्दिव्यवशिष्टादिवृत्तगृह कन्यादानकल्पोक्त कन्यादानमहादानं करिष्ये अस्य श्रीमदादि नारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याण गुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस आगमोक्तप्रकारेण आङ्गिरसबार्हस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य परव्यूहन्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोर्नप्त्रे आङ्गिरसबार्हस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गिरसबार्हस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवतागण निकुटमुकुटमणिगणविजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गिरसबार्हस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटाहारकेयूर दिव्याभरणभूषिताय कौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यदिव्याद्भुत नित्ययौवन स्वाभावलावण्य तेजोरत्नाकराय अखिलशाखाध्यायिनो श्रवणनक्षत्रे मकररासु जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामधर्वण सकलवेदाध्यायिनीं भार्गवच्चवनाप्नुवानाौर्वैदलपञ्चार्षे प्रराणित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासनीम् अनन्तगुणात्मिकां भृगोसङ्कल्पतनयां भार्गवीं उत्तरफल्गुनीनक्षत्रे कन्यारासु जातायां श्री श्रीदेवी नाम्नीम् इमां कन्यां वृणीद्वमे दास्यामि ऋग्यजुस्सामधर्वण सकलवेदाध्यायिनीं काश्यव्यावत्सारणैध्रुवत्रयार्षे प्रराणित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवित पादारविन्दां
श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं कश्यपप्रजापतेः सङ्कल्पतनयां काश्यपीं रेवतीनक्षत्रे मीनरासु जातायां श्रीभूदेवी नाम्नीं इमां कन्यां वृणीत्वमे दास्यामि। कन्यां कनकसम्पन्नां कनकाभरणेरुतां दास्यां विष्णवे तुभ्यं ब्रह्मलोकं जिगीर्ष्य सालङ्कृतां मां साध्वीं सुशीलाय सुमेधसे प्रेतोऽहं प्रयच्छामि सर्वकाम्यार्थसिद्धये। विश्वम्भरा विश्वरूपा साद्गुण्यः सर्वदेवताः इवां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः। कन्यादानमुहूर्तोऽस्ति भवन्तु महान्तु न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु। గోవింద గోవింద. పరమాత్ముడైనటువంటి శ్రీమన్నారాయణుడికి శ్రీభూసతులతో జరుగుతున్న ఈ తిరుకళ్యాణ మహోత్సవంలో ఇప్పటి వరకు అర్చకవరేణ్యులు అగ్ని ప్రతిష్టాపన ఆఘార వైదిక ప్రక్రియ జరిపించి ఆ తదుపరి వధూవరులకు కన్యావీక్షణ కార్యక్రమాన్ని, అంటే స్వామివారికి అమ్మవార్లకు మధ్యలో ఒక తెరసెల్లను అడ్డుగా పెట్టి వేదమంత్రాలను పఠనం చేస్తూ స్వామివారు అమ్మవార్లని, అమ్మవార్లు స్వామివారిని చూచే విధంగా తెరని తొలగించారు. ఆ తదుపరి వధూవరులకి మధుపర్క నివేదనం జరిగింది. అదేవిధంగా నూతన వస్త్రాలను సమర్పణ చేశారు. ఆ తదుపరి స్వామివారికి కూర్చెను ప్రదానం చేశారు. ఆ తదుపరి తాళ్లపాక వంశీకుల చేత ఉభయనాంచారులను కూడా శ్రీనివాస స్వామివారికి కన్యాదానాన్ని జరిపించారు. అదేవిధంగా మహాసంకల్పాన్ని పఠనం చేస్తూ స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క ప్రవరలను కూడా అక్కడ గానం చేశారు. స్వామివారి నక్షత్రము, స్వామివారి గుణ విశేషాలని, అమ్మవార్ల యొక్క గోత్రాలని, వారి నక్షత్రాలని, వారి యొక్క సౌభాగ్యాన్ని, అదేవిధంగా దేనికోసం ఈ కన్యాదానాన్ని జరిపిస్తున్నామో కూడా వారు చక్కగా తెలియచేశారు. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకర్ జిగీర్షయ అన్నారు. అంటే బ్రహ్మలోకాన్ని పొందడం కోసం శాశ్వత వైకుంఠాన్ని, శాశ్వత ఆదిత్యలోకాన్ని, శాశ్వత గోలోకాన్ని పొందడం కోసం ఈ కన్యాదానాన్ని జరిపిస్తున్నామని తెలియజేశారు. సర్వలోకేశ్వరం దేవం శ్రీనివాసం శ్రియఃపతిం వైఖానసైః మహాభాగైః అర్చ్యమానం నిరంతరము కూడా శ్రీవైఖానస కైంకర్యపరులు కానీ శ్రీవైఖానసులు అందరూ కూడా లక్ష్మితో కూడినటువంటి శ్రీనివాస పరమాత్మని ఎల్లప్పుడూ కూడా పూజిస్తూ ఉంటారు అని చెప్పి భృగు మహర్షుల వారు తెలియజేశారట. అటువంటి శ్రీవైఖానస ఆగమోక్తంగా సకల రూపంగా అర్చావతార స్వరూపంగా మలయప్ప స్వామి వారికి ఉభయ నాంచారులతో జరుగుతున్నటువంటి ఈ వైవాహిక మహోత్సవంలో తదుపరి అంగంగా మాంగళ్యారాధన కార్యక్రమాన్ని అక్కడ నిర్వర్తిస్తున్నారు. స్వామివారు శంఖచక్రాది దివ్యాయుధాలు, శ్రీవత్స చిహ్నము, వక్షస్థలంలో లక్ష్మీదేవి, కౌస్తుభము, ఇలా స్వామివారి యొక్క విశేషమైనటువంటి పరివారం, స్వామివారు ధరించే ఆయుధాలు, స్వామివారి చుట్టూ ఉండేటువంటి అనంతుడు, విశ్వక్సేనుడు, వీరందరూ కూడా నిత్యసూరులు. అటువంటి సకల కళ్యాణ దేవతలందరూ కూడా స్వామివారి కళ్యాణానికి వేంచేపు చేయబడ్డారు. అందులో స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి ఆ శిరస్సుపై ధగధగ మెరుస్తున్నటువంటి బంగారు కిరీటాన్ని నుంచి స్వామివారి యొక్క దర్శన భాగ్యం మనందరికీ కూడా కలుగుతోంది. స్వామిని ఎప్పుడూ కూడా ఎలా మనం దర్శించాలి అంటే పాదాది కేశాంతం దర్శించాలి. అంటే మొట్టమొదట స్వామివారు పద్మపీఠం పైన పెట్టుకున్న పాదద్వయాన్ని సందర్శించి ఆ తదుపరి స్వామివారు ధరించినటువంటి సకల ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, స్వామివారి వరదకటి హస్తాలు, శంకు చక్రాలు, స్వామివారి ముఖమండలం, ఆ తదుపరి కిరీటము, ఇలా ఆపాదాది కేశాంతం కూడా మనం దర్శిస్తే ఆ స్వామిని తదేకంగా చూస్తూ ఇక మాటలు మన నోటి నుంచి రావు కదా. చక్కగా కస్తూరి తిలకాన్ని పెట్టుకున్నారు, తిరునామం, మధ్యలోనేమో చక్కగా నామాన్ని పెట్టుకున్నారు. ఎంతో సోయగంతో చక్కగా కరుణారస వాహినులైనటువంటి ఆ కన్నుల నుంచి తన భక్తులపైన దయావర్షాన్ని కురిపిస్తూ
ఎంతమందికి ఆ కనుల ద్వారా స్వామి వైకుంఠ ప్రాప్తిని కలిగించారో కదా. ఏమని ఆయన్ని మనం పొగడగలుగుతాం చెప్పండి. పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమ నెడయకవయ్యా కొనేటి రాయడా అని పరవశించిపోయినటువంటి అన్నమయ్య కేవలం సంగీత సామవేద సారమైనటువంటి సంగీతం ద్వారా ఆ పరాత్పరుడైనటువంటి పరమాత్మైనటువంటి శ్రీమన్నారాయణ పాద సన్నిధికి చేరుకోగలిగాడు. అటువంటి తేజోమూర్తి పరమపావనమూర్తి ఇహపర ముక్తిదాత అయినటువంటి స్వామివారు అమ్మవార్లకు ధరింపజేయబోయేటువంటి మంగళసూత్రాలలోకి సర్వమంగళాదేవతను మహాలక్ష్మీదేవతను ఆవాహన చేయడానికి పూర్వం చక్కగా హరిద్ర కుంకుమ చూర్ణాలతో గంధాది లేపనాలతో పుష్పాలతో అక్షతలతో సమంత్రకంగా ఆ దేవతామూర్తులను అర్చించిన పిదప స్వామివారి పక్షాన కైంకర్య పరులు మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని చేస్తారు. స్వామివారు దర్శయన్ పాణినైకేన దక్షిణేన వృషాకపి పదపద్మ సురారాధ్యం గతించ పరమాం నృణాం. శ్రీనివాసుని యొక్క కుడి చేతితో దేవతలకు తన పాదపద్మాలు పూజింపదగినవని మనుష్యులకు ఉత్కృష్ట గతిని కలిగిస్తాయని తెలియజేస్తూ నడుముకు ఆనుంచుకొని ఉన్నటువంటి చేతితో తన పాదార విందాలు ఆశ్రయించినటువంటి మనుషులు ఈ సంసార సాగరం అన్నది మొలలోతులోనే ఉంటుంది కాబట్టి సునాయాసంగా ఈ సంసార సాగరాన్ని దాటవచ్చని తెలియజేస్తున్నారు. అంతేకాక శ్రీవేంకటేశ్వరం దేవం యః పశ్యతి సకృన్నరః సనరో ముక్తిమాప్నోతి విష్ణు సాయుజ్యమాప్నుయాత్. శ్రీ వెంకటేశ్వర స్వామివారినింట కన్నులారా ఒక్కసారి దర్శిస్తే చాలు. స్వామిని 10 సార్లు చూడవలసిన అవసరం లేదు. భక్తితో ఒక్కసారి కన్నులారా తనివి తీరా స్వామిని మనల్ని స్వామి చూసినప్పుడు చాలు మోక్షం లభిస్తుందిట. కృతయుగంలో 10 సంవత్సరాలు, త్రేతాయుగంలో సంవత్సరం, ద్వాపరయుగంలో 5 నెలలైతే కలియుగంలో కేవలం 1 రోజు సంపాదించే పుణ్యానికి 1,000,000 రెట్లు ఎక్కువగా 1 నిమిష కాలం స్వామివారిని దర్శిస్తే చాలు. అంతకు మించిన మోక్ష సాధనం లేదంటోంది స్కాంద పురాణం. అటువంటి శ్రీనివాస పరమాత్మ భక్తుల పాలిటి కామధేనువు కల్పవృక్షం. స్వామివారు అమ్మవార్లకు ధరింపజేయబోయే మంగళసూత్రాలలో ఆవాహన చేయబడినటువంటి అమ్మవార్లకు అక్కడ ఉపచారాలను సమర్పణ చేశారు. ఆ తదుపరి స్వామివారికి అర్ఘ్యప్రదానం చేసి అదిగో స్వామివారి కరకమలాలకు తాగించినటువంటి మంగళసూత్రాలను అమ్మవార్లకు ధరింపజేయబోతున్నారు. మాంగళ్య ధారణ కార్యక్రమం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. గౌరీ అన్న లక్ష్మే కాబట్టి ఆ లక్ష్ములకు స్వామివారు మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని చేయబోతున్నారు. భవంతి సత్యా సవిధాం దద్రౌ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రామి శుభగే రక్షత్వం భవనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సమూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణంతు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్తాముఖం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ సుమంగళీర్యం వధోరిమాగం సమేధవస్యత. సౌభాగ్యమత్వై దత్తాయాధాస్తం విపరేతన మేధినీ దేవీ వసుంధరా స్యాత్ సుధా దేవీ వాసవీ. బ్రహ్మవర్చసః పితృణాం శ్రోత్రం చక్షుర్మణః. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ సమూర్తోస్తు భవంతో మహాంతో న గృహ్ణంతు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు.
కలికి జౌవనపు యాగము చేసెనతడు. వెలయుని కళ్యాణ వేదిగామతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు. వెలయుని కళ్యాణ వేదిగామతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు. మలయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండాబోసి. పొలయుని నిట్టూరు పుల విసరుచును. పొలయుని నిట్టూరు పుల విసరుచును. ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు. పొలయుని నిట్టూరు పుల విసరుచును. ఒలుకు చెమటల నాహుతి. రోధాత్ స్వాహ ఇమామగ్నిస్త్రాయతాంగారహవత్య ప్రజామంచుతమతభాషాత్ తదేకం రాజావృణోణ మన్నతాంధేగుస్త్రీభూత్రమహన్నరోధాత్ స్వాహ ఇమం మే వర్ణస్సు దేహముద్వాచముడియా త్వాం వత్సరాచకే స్వాహ తత్వాజాం బ్రహ్మణా వందమానస్తాశాః తేజమానో విర్భిః అహేడమానో వర్ణేః భోద్దర్శం సమానాయ ప్రమోషి స్వాహ త్వన్నోగ్నే వర్ణస్సు విద్వాన్ దేవస్సేడవయాశ్రేష్ఠాః యజుష్ఠావన్యతమస్సోషిడానో విశ్వాద్వేషాగం సుప్రముత్య స్వాహ తత్వన్నాగ్నే మో భవతి నేదుస్యావ్యష్టౌ అభయక్షుణో వర్ణగమరాణో విహిమృడిం సుహోనేధి స్వాహ తమగ్నే అయాస్యాసన్మనసాయుధ అయాసన్ హవ్యమూషేయానో దేహి వే జగ్గు స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వ స్వాహ ఓం భూర్భో స్వ స్వాహ ఐతేన ముఖస్థాః నమతేన ముఖస్థాః సరస్తేన ముఖస్థాః దేవసవిత ప్రాసామీః ఓం భూతివిరోత్తిష్టాయామస్యాం శ్రీనివాస స్వామినో వైవాహికోత్సకర్మాంగం లాజహోమం హోష్యే ఐతేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్తేన మన్యస్వా దేవసవిత తపస్వా ఇమాం లాజాంతి ఆజ్యమ విగార్యాం. ఇమాం లాజానౌపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమున్యతాం యన్నారివ బ్రూదేగ్నౌ లాజానౌపంతి దీర్ఘాయురస్తరేపతిరేదంతాం జ్ఞాతయో మస్వాహ ఉదాజుసా స్వాయుషోదోహిదేనాగమృధేనోత్తర్జన్యస్య సుష్మేణోదస్థామృతాగం అను విశ్వావదత్వయా బ్రహ్మధారావదన్యాయివ అతిగాహే మహిద్దిశః ఇమాం లాజానౌపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమున్యతాం యన్నార్యవ బ్రూదేగ్నౌ లాజానౌపంతి జ్ఞాతయో మస్వాహ ఉదాజుసా స్వాయుషోదోహిదేనాగమృధేనోత్తర్జన్యస్య సుష్మేణోదస్థామృతాగం అను విశ్వావదత్వయా బ్రహ్మధారావదన్యాయివ అతిగాహే మహేద్విషः ఇమాం లాజానౌపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమున్యతాం యన్నార్యవ బ్రూదేగ్నౌ లాజానౌపంతి దీర్ఘాయురస్తరేపతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహ ఉదాజుసా స్వాయుషోదోహిదేనాగమృధేనోత్తర్జన్యస్య సుష్మేణోదస్థామృతాగం అను విశ్వావదత్వయా బ్రహ్మధారావదన్యాయివ అతిగాహే మహేద్విషः. ఓం భూస్వాహ ఓం భూస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భో స్వస్వాహ తేన మగస్థాః నుతేన మగస్థాః సరస్తేన మగస్థాః దేవసవితప్రాసావీః త్రివృత్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినా సరప్రాయశ్చార్థం ముతో దేవాదివైష్ణవం భోష్యే ఐతేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్తేన మన్యస్వా దేవతప్రసవా ఓం మతో దేవాః వందనతో విష్ణుకర్మే పృథివ్యా సుతాం విశ్వాహ
इदं विष्णुचक्रमे त्रेधानि देवदं समूढमस्वां श्रेय स्वाहा त्रीणि पदाचक्रमे विष्णुगोपादाः अभ्याधर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येतः पदानि पश्ये इन्द्रस्य च सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा प्रसन् सूर्यः दिवि वचक्षरादग् स्वाहा तद्यप्रासपन्यवोजार्ध्रवागं दत्सविन्दते विष्णोर्यत्रं पदग् स्वाहा ॐ भूस्वाहा ॐ भूस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा ऐते नमकस्थाः नमते नमकस्थाः सरस्ते नमकस्थाः देवसुतः प्रासावीः ॐ भूतिपुरोत्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः कर्मसाफलितं पृष्ठा तन्त्रं करिष्ये ऐते नमनिस्वा नमते नमनिस्वा सरस्ते नमनिस्वा देवसुतः प्रसव यदस्य कर्मणोत्तिरितमिद्यानेन महाग्रम् अग्निष्कर्षष्टं करोतु स्वाहा अग्निः षष्ठकृते स्वतः तेनां कामानागसमत्रित्रे स्वाहा अग्नये स्वाहा अग्नेन्नादाय स्वाहा अग्ने नमदे स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानाष्टं देवतमस्मै स्वाहा अग्निः षष्ठकृते स्वाहा वास्तुपते नमः वास्तुपते स्वाहा इन्मात्मनः इन्द्रावोदग्निस्तत्पुनराः जातवेदापच स्वाहा पुनरग्निचक्षुरात्मनिन्द्र बृहस्पतिः पुनन्मेश्वराजं चक्षात्मक्षो स्वाहा इष्टेभ्य स्वाहा विशिष्टेभ्य स्वाहा भेजन्दृष्टै स्वाहा निष्कृत्यै स्वाहा द्योराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रायुधमत्याश्रायुधं षट्कुरमतिनोः क्तञ्चेग्ने अतिरिक्तं कर्मणि क्षेनमग्नः पर्वाणि प्रज्ञेतकल्पयन् स्वाहा देवान् स्वाहा यथो शशिधीमहि स्वाहा समिधस्तेजस्तेजमेधे स्वाहा यमस्य धीमहि मृत्योर्मे भाय स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाय स्वाहा सोमसधि में चित्तम में पाय स्वाहा वायोर्धि में प्राणान में पाय स्वाहा ब्रह्मणोधि में बुद्धि में पाय स्वाहा सप्तते अग्नि समित सप्तपा सप्त सप्ताम प्रियाणि सप्तहोत्रा सप्तात्वा इंद्रि सप्तयोनिरावण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं पतिर्भुक्तं औषधर्वाशिष्यभुक्तं अग्निजीर्णं वेदजीर्णं देवर्जीर्णं पृथिवीजीर्णं ओषधिवनस्पतिगन्धर्वा सरश्चैर्जीर्णं स्वाहा समन्तां हर्षागतेन समादित्यै वसुभिः समृद्धिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत्स्वाहा सप्तते अग्निः समिधः सप्तैक्वा सप्तश सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तात्वा इन्द्रिय सप्तयोनिरावृण स्वागतेन स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो देवस्त्रिपदो बुद्धिस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्तां वशन्तर्वासिष्यन्तां वेदक्षप्रदा महाप्रदा महासाक्ष्यमस्तु त्रिप्यन्ताम् ऐतेन ग्रस्तां तेन ग्रस्ता सस्तेम ग्रस्ता देव प्रासावीः पवित्र से पवित्र में भूया स्वाहा सत्सन में भूया स्वाहा दक्षिणतः पर देखने पश्चिमतः पर देखने दक्षिणतः विष्णु सनमसि प्राच्यां विष्णु सनमसि सर्वान् अन्यान् समूह्यां ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष्याम् आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामा भवोषधेव मरुदां वृषधेश्च दिवं गच्छततोणुरष्टमेरे स्वाहा शुद्ध्यन्तां देवसदनं शुद्ध्यन्तां देवसदनं भूतस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोद्धूतिः आदित्यस्तमो नमः त्र्यायुषं जमदग्निः कच्छपश्चत्र्यायुषं तद्देवानाः त्र्यायुषं तन्मे त्र्यायुषम् दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्षे त्र्यायुषम् आपोहिष्टामय भुवस्थानमूर्जेदादना महेरणाय चक्षे योपस्वतमातस्तभाजेतेन पुषतिरिवमात्रः तस्माहरङ्गमापोः सक्ष्याय जन्मधा आपो जनेधा जनः यत्तेऽग्ने तेजस्विनाहं तेजस्वे भूयासं यत्तेऽग्ने वर्चस्विनाहं वर्चस्वे भूयासं यत्तेऽग्ने हरस्वेनाहं हरस्वे भूयासं मयि मेधां मयि प्रियां मयि अग्निस्तेजो दातु मयि मेधां मयि प्रियां मयि इन्द्रियं ददातु मयि मेधां मयि प्रियां मयि सूर्योद्राजो दातु जोक्षसूर्यं दृशे यवदगान्मातोर्नवाः द्युभ्राजमानसरसमध्या समाभ्रभोरो दाक्षसूर्यो भक्तनमसारनातु
तबे से भगवान पज्जल तवो नमः कायेन वाचा मनसेन्द्रियात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्य सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं यथासुखं प्रवेशयामि अग्निपुरुषाय नमः आज्ञो भारं निवेदयामि गुरो भारं निवेदयामि अग्निम् आदित्यं वगच्छ सर्वं श्रीभूनीलासमेत श्रीनिवासार्पणमस्तु। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామివారికి ఉభయ దేవేరులతో జరుగుతున్న ఈ కళ్యాణ మహోత్సవంలో ఇప్పటి వరకు అమ్మవార్ల పక్షాన లాజహోమాన్ని నిర్వర్తించి పూర్ణాహుతి పూర్తి చేసి తిలకధారణ రక్షని అమ్మవారికి స్వామివారికి ధరింపజేసిన తదుపరి తాళ్లపాక వంశీకుల చేత వారణమాయర కార్యక్రమాన్ని శ్రీవైఖానస కైంకర్యపరులు జరిపించారు. 2 నారికేళాలను ఒకరి వైపు ఒకరు దొర్లించుకుంటూ ఆడినటువంటి పూలబంతుల ఆట ద్రవిడ వేద సంప్రదాయానికి సంబంధించి అలనాడు ఆండాళ్ళమ్మవారు తాను కన్న కలను శ్రీకృష్ణుడితో తనకు వివాహమైనట్టుగా వచ్చినటువంటి కలని పాడినటువంటి ఆ పాసురాన్ని గానం చేస్తూ వారణమాయర కార్యక్రమాన్ని జరిపించారు. ఆ తదుపరి స్వామివారికి సమర్పణ చేసిన ఆ పవిత్ర వస్త్రాన్ని శిరస్సున ధరించి పుష్పమాలా పరివర్తనం జరిపించాలి కాబట్టి స్వామివారికి అలంకరింపజేయబడినటువంటి పుష్పమాలికని స్వామివారి చేతులకు తాగించి ఆ తదుపరి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి స్వామివారి పక్షాన ధరింపజేస్తారు. అంగరంగ వైభవంగా భక్తులందరికీ కూడా ఆ స్వామివారు శ్రీమన్నారాయణుడు ధరించినటువంటి పుష్పమాలిక మన మనసులే హృదయాలే పుష్పంగా స్వామివారికి మనం సమర్పణ చేయాలి అన్నదానికి ప్రతీకగా స్వామివారు తాను అలంకరించుకున్న పుష్పమాలికని ప్రప్రథమంగా శ్రీదేవి అమ్మవారికి, మరలా శ్రీదేవి అమ్మవారు స్వామివారు అలంకరించినటువంటి పుష్పమాలికని తీసి మరలా స్వామివారికి సమర్పణ చేస్తున్నారు. ఆ తదుపరి స్వామివారు భూదేవి అమ్మవారికి కూడా ఈ పుష్పమాల పరివర్తనాన్ని జరిపిస్తారు. చూడండి, అక్కడ అధికార బృందం అంతా కూడా శ్రీవైఖానస కైంకర్య పరులు, పరిచారకులు అందరూ కూడా, వేదమూర్తులందరూ కూడా చక్కగా ఈ కళ్యాణోత్సవంలో పాలు పంచుకుంటూ, ఎందుకంటే పుష్పమాల పరివర్తనం జరిగిన తరువాత శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిగా స్వామివారు అనుగ్రహించబోతున్నారు. సకల భక్తుల మనోభీష్టాలను నెరవేర్చేటువంటి సమయం ఆసన్నమవుతోంది. అదిగో స్వామివారు ఇప్పుడు భూదేవి అమ్మవారికి ఈ పుష్పమాలికను అలంకరింపజేస్తారు. మరలా భూదేవి అమ్మవారు అదే పుష్పమాలికను స్వామివారికి తిరిగి సమర్పణ చేస్తారు. ఆ తదుపరి ఉభయ నాంచారులు కూడా స్వామివారి చెంతకు వేంచేపు చేయబడతారు. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని తీసుకొని అమ్మవారికి అలంకరించినటువంటి పుష్పమాలికను తిరిగి స్వామివారికి సమర్పణ చేస్తారు. ఇలా పుష్పమాలను పరిపరి విధాలుగా మార్చుకోవడాన్ని పుష్పమాల పరివర్తనం అన్నారు. ఆ తదుపరి ఉభయ దేవేరులు కూడా స్వామి చెంతకు చేరతారు. ఒకే సింహాసనంపైకి శ్రీవత్సాంకం పుండరీకాయతాక్షం శంఖం చక్రం ధారయంతం కరాభ్యం దాతారాం తం పాణిన వైవరాణం అన్యేనాంకం బిభ్రతం భ్రాజమానం అంటూ చతుర్భుజాలతో శంకుచక్రాలతో లక్ష్మీవక్షస్థలుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహజ రూపమైన ఆ మలయప్ప స్వామి స్వరూపానికి కళ్యాణోత్సవ కైంకర్యంలో అనేక విధములైన ఉపచారాలను సమర్పణ చేశారు. సమంత్రకంగా
వైఖానస ఆగమ శాస్త్రపరంగా ఉభయనాంచారులు స్వామివారి చెంతకు వేంచేపు చేయబడ్డ తరువాత అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. శిరస్సుకి పట్టు వస్త్రాన్ని ధరించి స్వామివారి అనుజ్ఞతో స్వామివారి పక్షాన అమ్మవార్లకు, అమ్మవార్ల పక్షాన స్వామివారికి కైంకర్యపరులు అక్షతారోపణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి